పెనంలోంచి పొయ్యిలో పడినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇల్లు పంచమంటావే, మరి ఆ రోజు నువ్వు అసలు ప్రయత్నమన్నా చేసినావా? ఇప్పుడు 1,20,000 మంది మేము అంటున్న ఉద్యోగులు వాళ్ళకి వేరే పని ఏమి పెట్టిండ ఉండదా? ప్రభుత్వం అన్నాక ప్రభుత్వ ఉద్యోగులకు పనులు ఉండవా? ఆ పనులు చేసుకుంటూ దీంట్లోకి వెళ్ళడానికి కొంతమంది వరకు పోవచ్చు, మిగిలిన వాళ్ళకి ఎక్కడ ఇస్తామంటే దాన్ని కాదని నువ్వు అన్నావు. ఇప్పుడు ఏం చేశావు? ఉండూరులో వాళ్ళు ఉన్న ఊర్లోనే దగ్గరలో ఉండే అది తీసి బ్యాంకు ఎక్కడుందో అక్కడికి పోయేట్టు చేశావు. ఈ పాపం అంతా నీదే అని చెప్పి మళ్ళీ శాపనార్థాలు పెడతారని హడావుడిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు తిడుతున్నావు. అట్లా అమాయకుల్లా కనపడుతున్నారా జనం? నువ్వు ఆ రోజు అంతా బాగా ఇచ్చి ఈరోజు ఇట్లా జరిగిందంటే నిన్నెవరని అంటారు? నువ్వు అసలు ప్రతి నెల నీ దృష్టికి మీడియా ద్వారా వస్తూనే ఉన్నాయి. ఎంత అన్యాయం, ఘోరం ఇది, వాళ్ళని వచ్చి వెయిట్ చేయనిస్తున్నావు. దీనివల్ల ఆ పాపం, ఆ ఉసురంతా నాకు కొట్టుకుంటుంది అనే ఆలోచన నీకు రాలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? చూశాడు కాబట్టి, చూసి చెల్లించాడు కాబట్టి. మనం ఇచ్చే సబ్సిస్టెన్స్ దీనికోసం వీళ్ళు ఇన్ని అవస్థలు పడడం ఏంది? ఈ వయసులో వచ్చిన వాళ్ళకు ఆలనా పాలన చూసుకోవాల్సిన సమాజం సమాజం అంటే ప్రభుత్వం ఆ పని చేయకపోతే ఎట్లా అని ఫస్ట్ ప్రియారిటీ కింద పెట్టి ఇచ్చేశారు. అందువల్లే ఈరోజు అందరి ఆదరణకు ఆయన గురయ్యాడు. అందరి ఆదరణ ఆయనకు దక్కింది జగన్మోహన్ రెడ్డి గారికి. నువ్వు చేసింది ఒక పాపం చేసావు, దానికి కరెక్షన్ చేసి ఏదో ఉన్నంతలో బెటర్ చేసి మర్యాదగా నోరు మూసుకొని ఉండకుండా మళ్ళీ వచ్చి నేను ఇంతకుముందు అన్నట్టు పెనంలో వచ్చి పొయ్యిలో పడేటట్టు ఈ కొత్త నీ డిమాండ్లు పెట్టుకొని పోయి ఈసీ మీద నీ బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ అని, ప్రెజర్ టాక్టిక్స్ అని యూజ్ చేసి ఈరోజు ఆఖరకు ఈ పరిస్థితికి తీసుకొచ్చావు. ఇప్పుడేమంటున్నావు? నువ్వు తప్పుకో, నేను ఇస్తా అంటున్నావు. ఏమిస్తావు? మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరినీ పోయమంటావు. మూతి పగలగొడతారు. నేను ఎందుకు చేస్తారు అందరు? నీకు ఉద్యోగులందరూ పోయి నువ్వు చెప్పగానే పోయి చేస్తారా? ఒకవేళ ఇదే నిజమైతే ఆ రోజు ఎందుకు చేయించలేకపోయినావు? నేను ఇప్పుడు వేసి వీడియో చూపించాను కదా, ప్రతి ఊర్లో అదే పరిస్థితి కదా 19 వరకు. మరి అప్పుడెందుకు చేయించలేకపోయావు? అప్పుడు కళ్ళు మూసుకొని పోయినాయా? ఆ కళ్ళు నెత్తికెక్కినాయా? కనపడలేదా? ఈ క్వశ్చన్లన్నీ వస్తాయి. భాష ఎందుకు ఇట్లుంది అనుకుంటున్నావా? నువ్వు తిట్టే తిట్లు చూసినాక ఇదే వస్తుంది. నీకు మామూలు భాషలో చెప్తే ఏం అర్థం కాదనేది అందరికి తెలుస్తోంది. నీ డెస్పరేషన్, తిట్లు శాపనార్థాలు తప్ప ఏమీ నోటి నుండి రాని డెస్పరేషన్, ఆ డెస్పరేషను, ఆ నిస్పృహ నుంచి పుట్టుకొచ్చిన సంధి ప్రేలాపనలు, ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా ఆఖరికి దీని మీద కూడా ఇంతవరకు పోయాం. కాబట్టి దీనికి పూర్తి 1000%, 100కు 1000% చంద్రబాబు నాయుడు ఆయన ముఠా బాధ్యత. రాష్ట్రంలో ఈరోజు ఈ ఎలక్షన్ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్లో అక్కడి నుంచి ఈ ఆదేశాలు రావడానికి కానీ, ఈరోజు ఇవన్నీ డీబీటీ ద్వారా కిందికి పంపించి వాటికి ముద్దులకు చేర్చాలనే ఆదేశం కానీ, దానికి కానీ, అలాగే దానివల్ల ఏదైనా ఇబ్బందులు జరిగితే, వృద్ధులు, అశక్తులు ఇబ్బంది పడితే దానికి కానీ 100కు 1000% బాధ్యత ఎవరిదే అంటే శ్రీ 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 చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ, శ్రీ 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 పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు, ఇంకా వాళ్ళకు సంబంధించిన ఆయన వదిన పురంధేశ్వరమ్మ, వీళ్ళే అవుతారు తప్ప ప్రభుత్వంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అసలు కాదు. ఎందుకంటే మేము కాదు అది చేస్తున్నది. అడ్మినిస్ట్రేషన్ అంతా చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. నువ్వు మర్యాదగా వదిలేసి ఉంటే, మళ్ళీ ప్రెజర్ తీసుకురాకపోతే బహుశా 2-3 డేస్లో అయిపోయింది. సెక్రటరీకి వచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు, లేదంటే ఇళ్ల దగ్గరికి పోయి ఇచ్చేవాళ్ళు. మధ్యలో